నిన్న విజయసాయిరెడ్డి గారిది ఒక వీడియో మనం చూసాం. అయితే విజయసాయిరెడ్డి గారు ప్రసంగిస్తుండగానే అంటే ఇంకా ఆయనకు మైక్ రాలేదు, ఈలోపే ఈ యొక్క తీసుకొచ్చినటువంటి జనం మొత్తం వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ మైక్లో ఒక అతను అమ్మ భోజనాలు ఉన్నాయమ్మా, ఉండాలమ్మా, పెద్ద ఆయన మాట్లాడతారమ్మా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి, వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ప్రసంగం వినడానికి ఈరోజు ఆ ప్రాంత ప్రజలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజానికం కానీ ఇష్టంగా లేనట్టుగా చాలా సుస్పష్టంగా వీడియోలో మనకు కనిపించింది. అయితే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో A2 స్థానం, అంటే కేసుల్లోనే కాదు పార్టీలో కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి పరిస్థితి ఇది ఈరోజు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర, ఆయన బస్సు వెళ్తుంటే కనీసం ఒకప్పుడు ఈయన ఒక చిన్న సమావేశం పెట్టినా సరే చుట్టూరు జనం మూగేవారు. అసలు ఇప్పుడు కనీసం 10-20 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావట్లే. సో ఏం చేయాలో తెలియక పెయిడ్ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టుకుని మధ్యలో ఇలా కారు వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా ఒంగు నమస్కారం పెట్టు, ఇలా అడ్డంగా పడిపో, లేకపోతే పిల్లల్ని వేసుకుని పరిగెత్తు, ఇవన్నీ కొన్ని పెయిడ్ థింగ్స్ చేస్తున్నారు. కానీ అక్కడ జనం కూడా కనిపించట్లే. అంటే పార్టీ A1. సో పార్టీలో A1 పరిస్థితి ఇలాగే ఉంది, A2 పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి మద్దతు లభిస్తలేదు. ఎలా చూడాలి ఇది? మనం వైసీపీ పార్టీకి ఇది ఏదైనా గొడ్డుకాలం అంటారా, లేకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ఆలోచన లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? ఇప్పుడు మనం మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గురించే, విజయసాయిరెడ్డి గురించే. మీ ఇష్టం ఇద్దరు. అంటే ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఎందుకు వైసీపీ అనే ఒక పార్టీ ఈరోజు ఈ యొక్క పరిస్థితి వచ్చింది వైసీపీ పార్టీకి? ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్కి విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండు. నేను మొన్నే చెప్పా గత వీడియోలోనే, ఒరే బిడ్డ 77 ఏళ్ల స్వతంత్రంలో మీ కరప్షన్ ఫైనాన్స్ రెడ్లు రాక మా పెద్ద కంటి రెడ్డికి సీట్ వచ్చింది నెల్లూరు పార్లమెంటు. ఓట్లన్నీ మాయేరా నాయన, మీకు లేవురా ఓట్లు, మీ కరప్షన్ ఫైనాన్స్ రెడ్లకు ఓట్లు లేవురా, నీకు జనాభా రారా, నీకు సినిమా చూపిస్తాంరా అని చెప్పినాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఓట్లు చూసుకుంటే అంత మానదమ్ములే, మా నెరవాటి రెడ్లు, మా పెద్ద కంటి రెడ్లు ఓట్లే. ఒరే నీకు సినిమా దబిడి దిబే ఉంటుందిరా విజయసాయిరెడ్డి, నువ్వు రెడ్లు పోరువు నడి బజారులో భారతదేశం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టినోడురా, నిన్ను అందుకే దొంగ సారాయి కసాయి రెడ్డి అంటారు. వాడిని వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నాడు. ఎందుకంటే వాడు సృష్టించిన దొంగ కంపెనీలు 1-2 సుబ్బు, శాంతాడంత లిస్ట్ ఉందన్నమాట. అందుకని ఆంధ్రప్రదేశ్లో నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, వాడిని దొంగ అన్న నేనల్లా, CBI ED అని చెప్తుంది. ఒరే నువ్వు దొంగవరా, నువ్వు 420రా అని చెప్తుంది CBI ED వాడిని. ఇప్పుడు పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి లాంటి మహోన్నతులు పుట్టిన ఆ నేల మీద ఈ దొంగలు పుట్టిర్రో అని మీ సిగ్గుతో తలదొంచుకుంటున్నాం సింహపూరి వాసును. వాడికి వాడిని చూసి దొంగతో ఎవడన్నా సామాసం చేస్తాడా? ఎవరు చేయరు. విజయసాయిరెడ్డి వాడు పెద్ద మనిషి కాదు, పెద్ద గజ దొంగ, పెద్ద గజ దొంగ. గజ దొంగ కాడికి ఊరు పోతారు, ఎవరు పారు. రా 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 అని పిలిస్తే పెద్ద మనిషి ఎట్టయిండు, ఆ పారం కూడా పెద్ద మనిషి అంట. పెద్ద మనిషి పెద్ద గజ దొంగ రాష్ట్రంలో. నేను చెప్తా ఈయన ఆ గజ దొంగ ఎట్టయిండు తెలుసుకోండి. సింహపూరి ముద్దిబిడ్డలో వాడికి విజయసాయిరెడ్డి అనేటటువంటి వాడికి ఓటేటివంటే మా నెరవాటి రెడ్డి అన్నదమ్ములు, మా పెడకంటి రెడ్డి అన్నదమ్ములు అందరికీ చెప్తుండా, ఒక్క గజ దొంగకు ఓటేసినట్టే. వాడు సృష్టించిన కంపెనీలు చెప్తాను, కాదని జీలో దమ్ముంటే విజయసాయిరెడ్డిని చెప్పమాను. సస్కా వేసుకో నా రాజా, కాసుకోండి. వినండిరా నెరాటి రెడ్లు, పెడకంటి రెడ్లు, వినండిరా, సిగ్గు తెచ్చుకోండి రా ఇంకన్నానా. సరే సరే చెప్పండి. సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ 17 కోట్లతో సృష్టించిన జగన్మోహన్ రెడ్డి. సరస్వతి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 3.02 కోట్లతో సృష్టించాడు. సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 7.47 కోట్లతోటే సృష్టించాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యానికి మూల కంపెనీలు ఈ 3. అర్థమైందా? ఈ దొంగ కంపెనీలకి అన్నిటికీ పాత్రదాడు, సూత్రధారుడు ఎవరు? వేణుంబాక విజయసాయిరెడ్డి, చంద్రగుప్తుడు,
నారద మహర్షి అనుకోండి, ఏదన్నా అనుకోండి, మహానుభావుడు నారద మహర్షి అనకూడదు, ఆయన లోక కళ్యాణం కొంత చేశాడు, ఈడు ప్రజలు డబ్బు కొట్టేయటానికి చేశాడు. తర్వాత దీనికి అనుబంధంగా కంపెనీలు సృష్టించాడు. కార్మిల్ ఆసియా హోల్డింగ్స్ లిమిటెడ్, పులివెందల పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్చిపోయింది బడ్డీ చెప్పాలిగా. కార్మిల్ ఆసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 12.8 కోట్లు, పులివెందల పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ₹1 కోటి, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 23.70 కోట్లు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 78.89 కోట్లు, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 20.24 కోట్లు, భగవతి సన్నిధి ఎస్టేట్స్ కుమారి కార్మిల్ ఏషియా హోల్డింగ్స్ 2.41 కోట్లు. మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ ఇంకొన్ని కంపెనీలు పుట్టినాయి. సబ్లో మళ్ళీ ఇంకా సబ్ 1 by 1 చెప్తా, ఇంకెందుకు తొందర, 2 నిమిషాలు అయితే అయిపోతాయి అంత. తర్వాత మళ్ళీ 4 కంపెనీలు పుట్టించారు. దేంట్లో నుంచి? క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో నుంచి, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 తీసుకొని దాంట్లో మళ్ళీ 4 కంపెనీలు. ఆ 4 దొంగ కంపెనీల పేరు కూడా చెప్తా. జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 9.95 కోట్లు, రెండో కంపెనీ జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 73.56 కోట్లు. ఆ జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏందా? సాక్షి తెలుగు న్యూస్ డైలీ. తర్వాత ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, సాక్షి టీవీ. ఇన్ని కంపెనీలు పెట్టిన తర్వాత సాక్షి పెట్టాడు. అయితే తెలియదా ఏమి, ఎవరికేం తెలుసురా స్వామి, ఏందండి. తర్వాత ఇంకోటి పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి. షోలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 8.98 కోట్లు. అవి 4 కంపెనీలు పుట్టించిండు. దేంట్లో నుంచి? పైన చెప్పిన రెండిట్లో నుంచి. ఇంకా ఉంది శాటపాత్రం. మళ్ళీ సండూరు పవర్ ప్రాజెక్టు బేస్ కంపెనీ తీసుకున్నాడు, ABCD అని అర్థం చేసుకోండి. దాంట్లో నుంచి మళ్ళీ సండూరు పవర్ని తీసుకున్నాడు, రెండో కంపెనీ. దీంట్లో మధ్యలో బుట్టిల్లా ఆ కంపెనీ ఒకటి లాగిండు. దాని పేరు ఏంటంటే సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. సుబ్బు గారు ఈ విధంగా చదువుకుంటా పోతే ఈ రోజంతా చెప్తా కంపెనీల లిస్ట్. నేను ఇంత బొడుగు అవసరమా? మనకు తెలీదా? ఒకటి చెప్తా నేనండి. ఆ 4 కంపెనీలు ఏంటంటే తెలుసుకోండి. భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 45.18 కోట్లు, హరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 4.97, ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2006 నాటికి సృష్టించిన కంపెనీలు. 2007, 2008 చూడండి సుబ్బు గారు. ఇప్పుడు మీరు చెప్పిన 2006లోనా? 2006 వాళ్ళ నాన్న అన్ని కంపెనీలు 2006 ఇంకా చూడండి. తర్వాత ఇక్కడ చూసుకున్న సిగ్మా ఆక్సిజన్ లిమిటెడ్, సాయి సూర్య వేర్ హౌసింగ్, ఎక్సెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్. ఓరి నీ అమ్మ కొడక, ఎన్ని కంపెనీలు రయ్యా. తర్వాత సండూరు నుండి పెట్టుబడులు సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాలిటీ, కార్మిల్ ఏషియా, జననీ ఇన్ఫ్రా, భగవత సన్నిధి, హరీష్ ఇన్ఫ్రా, సిలికాన్ ఇన్ఫ్రా, సొలోమాన్ ఇన్ఫ్రా. వద్దులేండి, ఈరోజు సరిపోదు. వేణుంబాక విజయసాయి రెడ్డి, నువ్వు మనిషి అంటరా? భారతదేశంలో నిన్నోడన్న మనిషి అంటరా? సింహపూర్లో పుట్టిన గజ దొంగవు కదంటరా నువ్వు? నువ్వు అన్నం పెడితే నువ్వు విసిరేసే ఎంగిలి మెతుకుల కోసం సింహపూరి ముద్దుబిడ్డలు వస్తారా? సింహపూరి ముద్దుబిడ్డలు అంత పౌరుషం లేని వాళ్ళ. కాబట్టి వేణుంబాకం విజయసాయి రెడ్డి కాదు ఇంటి పేరు, గజ దొంగ సారాయి కసాయి రెడ్డి అని పేరు పెట్టాలా. కసాయి అంటే మనుషులు చంపేది కసాయి వాళ్ళేగా. అదే మనుషుని వివేకానంద రెడ్డిని మొట్టమొదట చంపి తెలిస్తే వాడికి హార్ట్ అటాక్ అని చెప్పిన దుర్మార్గుడు ఈ కసాయి రెడ్డిగా. అందుకే వాడిని కసాయి రెడ్డి అన్నది నేను. గజి దొంగ సారాయి అంటే మద్యపాన నిషేధం అని చెప్పారు కదా సుబ్బు గారు. మద్యపాన నిషేధం చేసొచ్చు కదా, ఓట్లు అడగాల్సిందే. అందుకని ఆ మొత్తం డిస్టిలరీస్ అన్నీ ఈడు ఆధ్వర్యంలో కదా. అదాని డిస్టిలరీస్, ఈ దొంగ కంటైనర్ల వ్యవహారం, కొకాయిను, ఎరాయిను, ఈ దొంగ డ్రగ్స్ అన్నీ చంపించి ఆంధ్రప్రదేశ్ మందు తాగేవాళ్ళు లేవర్లో కిడ్నీలని జడగొట్టినటువంటి నరహంతకుడు కాదంట. ఆంధ్రప్రదేశ్లో ఇలా నిమ్స్ హాస్పిటల్లో పోయి చూసిరాపో. మన జర్నలిస్ట్ మిత్రుడు వాళ్ళ మామ వారం రోజుల నుంచి నిమ్స్ హాస్పిటల్లో ఉండరు, లివర్ చెడిపోయిందంట. వాడిని కాపాడుకోవటానికి పాపం ఆ అబ్బాయి అందరిని అప్పులు అడుగుతున్నాడు, దోస్తులందరినీ. అంటే నువ్వు చేసిన సారా వ్యాపారమే కదా.
బూమ్ బూమ్ బీర్ అని, ఆంధ్ర గోల్డ్ అని, స్పెషల్ స్టేటస్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఆ పనికిమైన అంటే కొకాయిను, ఎరాయిను, గంజాయి కలిపిన ముందే కదా మీరు అమ్మింది ప్రజలకే. అది అంతా నిన్న ఏమంటుండో వాడే కదా అన్నది, తప్పుడోడే కదా అన్నది. పురంధేశ్వరి గురించి ఏమన్నాడోడా? బీజేపీ అంటే భావ జనతా పార్టీ అన్నాడోడే కదా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాడిని ఏడ దొరికితాడు చెప్పు తీసుకొని కొట్ట వెళ్ళండి. రోడ్లెక్కి పెద్ద మనిషి లాగాడు. వాడు పెద్ద మనిషి ఎట్టరు, పెద్ద గజ దొంగ. కాబట్టి ఆ గజ దొంగకి సింహపూర్ సీమలో పుట్టినటువంటి వాడి ఇంటి పేరు ఏడుంబాకం కాదు, గజ దొంగ కసాయి సారాయి రెడ్డి. ఎందుకంటే ముందు కసాయి సారాయి రెడ్డి అంటే ఎందుకంటే వాడు ముందమానే వివేకానంద రెడ్డిని చంపేశారు కదా, అందువల్ల కసాయి. ప్రభుత్వంలోకి వచ్చినాక సారాయి వ్యాపారం చేసిండు కదా, అందువల్ల వాడి పేరు సారాయి రెడ్డి. అందువల్ల ఏంటంటే సింహపూర్లో వాడు చినిగిపోవటం ఖాయం. అయితే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, మరో పక్క నుండి భోజనాలు ఎట్టేస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, ఇంకా అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అయినా వర్కౌట్ అవ్వట్లేదు ఏంటండి, జనం నమ్మట్లేదు అంటారు. వాడు అయ్యే ముళ్ళు అయితే కదంట ప్రజల కాడి నుంచి కొట్టేసిన డబ్బులు కదా, ఇసుకలోను లెక్కర్లోను 60 రూపాయల క్వార్టర్ 220 రూపాయలు చేసి దోసేసారు. అర్థమవుతుందా? కరెంటు బిల్లులు 12 సార్లు పెట్టి నాకేసారు, చెత్త పన్ను ద్వారా నాకేసారు, మా ఇసుకంతా వాళ్ళే అమ్ముకున్నారు. ఇంకెవరికి ఇలా కార్యకర్తలకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా సెంట్రలైజ్డ్ కరప్షను, ఇసుక గనులు అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు. తర్వాత పేద ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ళకి సిమెంట్ కూడా వెళ్తాయి కదా, భారతీయ సిమెంట్దే కదా, సిమెంట్ బ్యాగ్ కూడా వెళ్తాయి పులివెందుల పాలిమర్స్ నుంచి. అరే నాయన, ప్రజలకేమో 10 రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు వరకు చెప్పాల 90 రూపాయలు కొట్టేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు వరకు అంటున్నా. అందువల్ల ఏంటంటే ఆ దోపిడీ చేసినటువంటి సంపద 1000 కోట్లు ఉంది వాళ్ళ కాడ. ఆ డబ్బంతా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలకు అర్థమైపోయింది, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, అడవుల్లో మేకలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాళ్ళు, బర్రెలు కాడికి పోయేవాళ్ళకి అందరికి స్మార్ట్ ఫోన్లలో తేట తెల్లమైపోయింది. ఇదంతా మన సొమ్ము నాకేశారు రైలు, పన్నులు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు. గతంలో ఏం చెప్పడం, బాధుడు అన్నాడు. అందరికి తెలుసుకోవాలా, ఒరే ఈయన మనల్ని బాధతాడని చెప్పి తెలుసుకోవాలా. విపరీతంగా బాధేసిండు. ఏంది సుబ్బు గారు, లారీలో 200 కట్టేవాళ్ళు గతంలో గ్రీన్ ట్యాక్స్, ఇవాళ ఎంత తెలుసు గ్రీన్ ట్యాక్సా? 20,000. గతంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సుబ్బు గారు 10,000 అయితే రిజిస్ట్రేషన్ అయిపోయేది. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీ 2,50,000. అర్థమవుతుందా? నీకు ఇంకొక రహస్యం చెప్తా. మన గూగుల్ పోర్టల్స్లో వల్ల 18 పోర్టల్స్లో మనకి యాడ్లు వస్తుండే చూడు, లేస్తే మనిషి కాదన్నట్టు జలగన్న అంటే యాడ్లు వస్తుంటాయి కదా. ఏందే జగన్మోహన్ రెడ్డి గురించి యాడ్లు వస్తుంటాయి కదా. 22,350 కోట్లు యూట్యూబ్ ఛానల్కి, అన్ని ప్లాట్ఫామ్లు మొత్తం 22,350 కోట్లు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటారా నాయన, మీకు చేతులు ఎత్తి దండం మొక్క పెడుతున్నారా? ఒక విఘ్నుడుగా, ఒక చదువుకున్నాడుగా, ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నాడుగా, సాటి మీ రెడ్డి గారి బిడ్డగా, పెద్ద కంటి రెడ్డిగా చెప్తుంటారా? ఏనండ్రా, ఇంక నన్ను మారండ్రా, ఎందుకురా? నాకేసిండ్రా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చేసిండ్రా. కేసీఆర్తో దోస్తానం చేసి బంగారు తెలంగాణని తర్వాత బంగారు బతుకు లేకుండా చేసిండ్రా. తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండ్రా. మీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి, జగనన్న అన్న మీ ముఖ్యమంత్రి ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండో ఎవడికి అంతులేని కథలాగా ఉంది. కాబట్టి మారండి, ఇకనైనా మారి రెడ్లు పౌరుషాన్ని నిలబెట్టుకోండి. నిజాయితీ వైపు ఉంటారా, గజదంగల వైపు ఉంటారా మీకే తెలుసా. మేమైతే డిసైడ్ అయిపోయినరా, మా నెరవాటి రేట్లు, మా పెద్దకంటి రేట్లు మేము డిసైడ్ అయిపోయినాం. ఏది చావైనా బతుకైనా ఈసారి మార్పు కోరుతున్నాం, అభివృద్ధి వైపు నిలబడుతున్నాం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ వైపు నిలబడి చంద్రబాబు నాయుడికి అండగా ఉండాలని డిసైడ్ అయిపోయినారా మేమైతేనా. కాబట్టి విజయసాయి రెడ్డి కాదు, వాడి పేరు వేణుంబాక విజయసాయి రెడ్డిదో, గజ దొంగ కసాయి సారాయి రెడ్డి.